వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు వైట్ సాస్ పాస్తా చేసుకున్నామండి. వైట్ సాస్తో పాస్తా ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు బయటికి వెళ్ళి తినడం కాకుండా మన ఇంట్లో మనం సొంతగా తయారు చేసుకుంటే బాగుంటుంది. దీనికి ముందుగా మనం ఒక బౌల్ నిండా పాస్తా తీసుకున్నామండి. ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి మనకు. ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టి గిన్నెలో వాటర్ పెట్టి బాగా వేడి చేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఈ పాస్తాను అందులో వేసేసేయాలి. పాస్తాను హాట్ వాటర్లో వేసి కొంచెం సేపు ఉడికించుకోవాలండి. ఉడికించుకొని తీసి పక్కగా పెట్టుకోవాలి. చూడండి, ఉడికిందలా చూసుకొని ఉడికించుకోవాలి. మనం కొంచెం త్వరగానే ఉడికిపోద్దండి, ఎక్కువ టైం ఏం పడదు. ఇప్పుడు ఉడికిన పాస్తా మొత్తం కూడా ఒక గిన్నెలో తీసేసుకుందాం. ఒక బౌల్లో తీసి పక్కగా పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం వాటర్ లేకుండా చూసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో బటర్ వేసుకుందాము. ఈ బటర్ బాగా కరిగేంత వరకు కరగబెట్టుకోవాలండి. బటర్ బాగా కరగాలి. కరిగిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండి, క్యారెట్ కూడా సన్నగా వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఇంత సన్నగా అంత సన్నగా లేదు, మీకు చేతనైనంత సన్నగా కట్ చేసుకోండి. క్యాప్సికమ్ కూడా అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. కనీసం ఒక 2 ఇంచులు ఉండాలి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఎక్కువ సాల్ట్ వేయొద్దు, పాస్తాలో కూడా మనం సాల్ట్ వేస్తున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. చిల్లీ ఫ్లేక్స్ అండి, చిల్లీ ఫ్లేక్స్ కూడా కొన్ని వేసుకుందాం. చిల్లీ ఫ్లేక్స్ అంటే ఏం లేదండి, ఎండుమిర్చిని మిక్సీలో పట్టుకుంటే చిల్లీ ఫ్లేక్స్ మరీ మెత్తగా కాకుండా పట్టుకోవాలి. స్వీట్ కార్న్ ముందుగానే మనం ఒలిచి ఉడకబెట్టి పక్కగా పెట్టుకోవాలండి. బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా టేస్ట్ గురించి కాబట్టి మనం ఇన్ని రకాలు వేసుకుంటున్నాము. ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న పాస్తా, మనం బాయిల్ చేసి పక్కకు పెట్టుకున్న పాస్తాని వేసి మంచిగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనం వేసిన క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, స్వీట్ కార్న్ ఇవన్నీ కూడా పాస్తాకు బాగా పట్టేటట్టు మనం కలుపుకోవాలండి. సిమ్లో పెట్టి చేసుకొని మాడిపోకుండా. ఇప్పుడు ఇవన్నీ కలిపేసాం కాబట్టి ఇవన్నీ కూడా ఒక బౌల్లో పక్కకు పెట్టుకొని మళ్ళీ అదే కడాయిలో మళ్ళీ కొంచెం బటర్ వేసుకుందామండి. ఇప్పుడు మనం వైట్ సాస్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి బటర్ వేసి 1 చెంచా అంతా మైదా వేసుకోవాలండి. అంటే మీరు చేసుకునే పాస్తాను బట్టి మనం మైదా ఒక 2 స్పూన్లు అంత చిన్న స్పూన్తో 2 స్పూన్లు మైదా వేసాము. ఈ మైదాని బటర్లో వేసి బాగా కలుపుతూ ఉంటే మంచి కలర్ వస్తుందండి. ఇది చూడండి, ఈ విధంగా అయిపోయిన తర్వాత ఒక 1/2 లీటర్ అని పాలు పోసుకోవాలండి. పాలు 1/2 లీటర్ పడతాయి. ఎందుకంటే బాగా చిక్కగా సాస్ తయారవ్వాలి కాబట్టి మనకి వైట్ సాస్ అనేది. ఈ విధంగా మిల్క్ పోసేసుకోవాలి. అందులో మిల్క్ పోసుకొని బాగా కలిపేసేస్తే ఈ మైదా, ఈ బటర్, మిల్క్ ఇవి మొత్తం కలిపి మనకు క్రీమ్ లాగా తయారవుతుంది. క్రీమ్ కాదని సాస్, వైట్ సాస్. ఇప్పుడు ఫైనల్గా కొంచెం వైట్ క్రీమ్ వేసుకుంటున్నాం మనం. ఇది కూడా మనకు షాప్లో దొరుకుతుంది. ఇప్పుడు చిటికెడు సాల్ట్ అండి, ఇందులో కూడా కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఇది ఒరిగానో అండి, ఇది కొంచెం వేసుకొనేసి మొత్తం కూడా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా చీజ్ అండి, చీజ్ని బాగా తురిమేసుకోవాలి. ఈ చీజ్ టేస్టు, ఈ వైట్ సాసు, ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి చీజ్ది. కాబట్టి మనం చీజ్ కూడా వేసుకున్నాము. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకోన్న పాస్తాని ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలండి. ఇదంతా బాగా కలిపేసుకుంటే మనకు వైట్ సాస్ పాస్తా తయారవుతుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. తినడానికి కూడా బాగుంటుందండి, టేస్టీగా ఉంది, బాగా చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలకి ఈ విధంగా రకరకాలుగా చేసి పెడుతూ ఉంటే తినేస్తారండి. ఎప్పుడు చేసి పెట్టడం కూడా మంచిది కాదు, కానీ అప్పుడప్పుడు మాత్రం తినొచ్చండి. ఎందుకంటే టీవీలో వాటిలో చూసినప్పుడు పిల్లలు అబ్బాయి ఎంత బాగుందో అనుకుంటారు. అదే మన ఇంట్లో మనం తయారు చేసి పెట్టుకుంటే మనకు అదో తృప్తిగా ఉంటుంది. బయట ఏమేమి వేస్తారో, ఎలా చేస్తారో అన్న భయం లేకుండా మన ఇంట్లో మన సొంతగా మన పాలు, మనం ఇంట్లో ఉన్న పదార్థాలతో మనం చేసుకోవడం అనేది మంచిదండి, ఫ్రెష్. ఇదే విధంగా మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉందో మాకు కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.